అందరికీ నమస్కారం. శ్రీరామ జయం మంత్రం గురించి తెలుసుకుందాం. దీనిని విజయ మంత్రం అని కూడా అంటారు. ఇది పిల్లలు, వృద్ధులు కూడా సులువుగా జపించగలరు. ఎందుకు జపించాలి అంటే ఈ మంత్రం విజయం, మానసిక శాంతి, దారి తప్పిన జీవితాన్ని సరిచేసే శక్తి కలది. ఈ మంత్రాన్ని పరీక్షలకు ముందు, కష్ట సమయంలో, ప్రాణాపాయ స్థితిలో జపిస్తే మంచి ఫలితం లభిస్తుందని నమ్మకం. దీనికి సంబంధించిన కథ రామాయణంలో హనుమంతుడు లంకలో సీతమ్మని కనిపెట్టిన తర్వాత లంకను దహింపచేసి సముద్రం మీదుగా తిరిగి రాముడి వద్దకి వెళ్లాల్సి వస్తుంది. అయితే సముద్ర మధ్యలో నాగరాజులు, దెయ్యాలు భయపెట్టేందుకు ప్రయత్నిస్తాయి. అప్పుడు హనుమంతుడు శ్రీరామ జయం మంత్రాన్ని జపిస్తాడు. ఆ మంత్ర జపంతో అన్ని అడ్డంకులు తొలగిపోయి సముద్రం మార్గం ఇస్తుంది. ఈ కథ ద్వారా శ్రీరామ జయం అనే మంత్రం యొక్క మహత్యం మనకు తెలుస్తుంది. సామెత రామనామమే రక్ష. శాస్త్రీయ కారణాలు రా శబ్దం గొంతులో కంపించటం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థపై పాజిటివ్ ప్రభావం చూపిస్తుంది. మా శబ్దం మనసుని శాంతిపరిచేలా చేస్తుంది. ఈ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు నాడీ మండలంపై విశేష ప్రభావం ఉంటుంది. మెదడు శాంతి స్థితికి వెళ్తుంది. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేస్తుంది. 108 సార్లు ఉదయం రాత్రి జపించటం ద్వారా అత్యుత్తమ ఫలితాలు అందుకుంటారు. శ్రీరామ జయం అనేది సాధారణమైన మాట కాదు. ఇది ఒక శక్తివంతమైన మంత్రం. నిత్యం జపించటం వల్ల శాంతి, ధైర్యం, విజయాన్ని పొందవచ్చు. రామనామమే ఓడకు తెడ్డైతే సముద్రం ఎక్కడ భయపడుతుంది? భగవంతుని నామాన్ని నమ్మిన వారు ఎప్పుడూ విజయవంతమవుతారు. ఓం తస్సత్.